ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి విద్యుత్ సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు ఎక్కడా కూడా పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి చెప్పాడు. కానీ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద 32,000 కోట్ల రూపాయల భారాన్ని చేశాడు. ఈ రోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం యూనిట్కి 13 పైసలు తగ్గించి రోప్ ఛార్జెస్ కూడా ప్రభుత్వమే భరించినట్లు పెట్టి ఈ రోజు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యూనిట్ 5 రూపాయలు 19 పైసలు కొంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి అంటే ఆయన మూర్ఖత్వం దేని వల్ల కమిషన్స్ వల్ల ఉంది. ఈ రోజు 4 రూపాయల 70 పైసలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మాకు ఆక్వా ఉన్నటువంటి రైతులకు కూడా 3 రూపాయల 50 పైసలు ఉంటే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు భారం పడకుండా రూపాయలు తగ్గించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఇంకా పెంచుకోవడానికి సోలార్ వ్యవస్థలు కానీ పవర్స్ అన్ని కూడా ఇచ్చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి అయితే రూప్ టాప్ కింద ఫ్రీగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కంటే మళ్ళీ అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా 20,000 సబ్సిడీ ఇచ్చి ఈ విద్యుత్తును కూడా సోలార్ విద్యుత్తును కూడా ప్రోత్సహించి విద్యుత్ రంగాన్ని ప్రజలకి బాగా చేరువయ్యేటట్లుగా తగ్గించి ప్రజలకు ఎటువంటి భారం లేకుండా రేట్లు కూడా తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమం కాబట్టి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇస్తున్నాను.